నా పతికి నేనెంత పగదారినే పోతున్నావు కదా. వేళకింటికొచ్చుటే లేదు, వచ్చినా నాతో మాట్లాడరు, మాట్లాడినా కఠినత్తలే మాట్లాడరు. ఆ చేత పూజింపమని భోజనం వడ్డించిన తినరుగాక నాపై నిప్పులు చెరుగును కదా. అయ్యో, నా పుణ్యవశమున ఇంటి పూజుడైన భర్త లభించనని ఎంతో గర్వపడుతుంది. ఇంతలోనే పతికి సేనై మగవలసి వచ్చినది స్వప్నమునంతైనను ఎంచనైతిని కదా. నా దురదృష్టం వలన అత్తగారు లేనే లేరు. ఉన్న మామగారైనను తిన్నగా ఉండక కుమారునిపై బెంగ మంచము పట్టినారు. ఎంత భాగ్యమున్నను ఏమి, మనశ్శాంతి లేనప్పుడు ఎంత భాగ్యమున్నను ఏమి. కన్నీరు చూసిన వాడు చిన్న బాబును కాస్త నవ్వుముఖంతో ప్రవర్తించవని వచ్చిన నేనెంత బ్రతిపోయినది. ఆ సంగతి నాకు తెలియదులే. దానికేమున్నది, స్నానానికి నేను సిద్ధంగా ఉంచినాను. ఈ పూట స్నానము చేయటకు అవకాశం లేదు. చింతామణికి తలనొప్పి వచ్చినది, శీఘ్రముగా వెళ్ళవలసి ఉన్నది. ఆహా, అదంతయు జాలే కావాలి. నిజముగా నీ ఏడుపు చేతనే దానికి పదే పదే జబ్బు చేస్తున్నది. దానిని నేనెన్నడన్నా పల్లెత్తి మాటంటినా స్వామి. పైకాడ కొన్ననేమి, నీ కడుపులో ఎంత కుళ్ళనదో నేను ఎరుగునా. అది నూతనముగా గృహప్రవేశమగుచు వచ్చి చూసి పోవలసినది వర్తమానం పంపినది. రాగలిగితివా? ఇదా నా నేరము స్వామి. మీ ఆజ్ఞ అయినచో తప్పనిసరి. అది పిలిచిటయు నేను పోవటయు. దానికి ఉన్నది భోజనం వడ్డించిన స్వామి. వంట ఇంట నీ పనేమి లేదు. నీకు అప్పుడెలా ఉన్నది కాబోలు? దానికేముంది, మీతో కొంచెం మాట్లాడవలసిన ఒక క్షణము కూర్చుంది. రాధా, ఇప్పుడు శీఘ్రముగా వెళ్ళవలసిన చెప్పింది కదా, మరేమి? ఈ పూట నా విజ్ఞప్తి విని వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వగలసి. ఆహా, వెళ్ళనే తలుచుకోలేదా? నేను వెళ్ళాలి. రాధా, నేను వెళ్ళాలని చెప్పినా
క్షణము కూర్చుండు. ఈ ఒక్కసారి నా మాట విను. సరే, వచ్చి 3 మాటల్లో చెప్పితే చెప్పుము, లేదా అలాగనే స్వామి. హృదయేశ్వర, హైందవ సుందరీ హైందవ సుందరీ మణులకు ఆత్మ విభుండే జగత్రయం తచ్చందన పంకశీతల విశాల తులంచల దృష్టియే మహానందన సంప్రాసర్య గుణాఘము లోకమునందు భర్తయే అందరి రావి పండైన భార్య భరింపగల్ భార్య అబ్బబ్బా! చాలా పెద్దగా ఎత్తుకుంటే ఏమంటావు? అన్యాయమే, అక్రమమే. దానికి ఇప్పుడు కటకట పడిన లాభం లేదు. నా హృదయం పరాధీనమైపోయినది. ఇదే ఇదే ముఖ్యముగా నేను అడగదలిచినది. ఎందువలన మీ మనసు పరాధీనమైనది స్వామి? నేను కురూపి నగుట చేతన, విద్యా విహీనురాల నగుట చేతన, విని సంపత్తి లేని దాని నగుట చేతన, ఎందువలన మీ మనసు పరాధీనమైనది? రాధా, అట్టే చదువుకు. నీ అందులోపమని ఎవరన్నారు? రంభ కంటే నేర్పుగలదానివి, భూదేవి కంటే ఓర్పుగలదానివి. చాలా అంత సూత్రపట్టములెందులకు స్వామి? మరేమి? నా ఎందేదో లోపం ఉండవలసి ఉన్నది. లేకున్నా నాపై మీకింత నారాధన కలిగిన సెలవిండు స్వామి. నా లోపమేదో సెలవిండు. ఓహో, నీ అందు లోపమేదో చెప్పుచూ నన్ను కాలయాపన చేస్తూ ఇక్కడ కూర్చోమంటావా? స్వామి, నా లోపమున్న సరి చేసుకున్నాను స్వామి, సెలవిండు స్వామి. నీ అందు లోపమేదో చెప్పమంటావు, వింటావా? నీ అందు లోపము నా లోపమేదో నీ అందు లోపము నీవు పెండ్లాము ఒకటి నీ వద్ద లోపం. పరితప్త హృదయమున ఎన్న నాతో పరిహాసములైతలకు స్వామి. మీ అనారాధన వలన నా హృదయం ఇప్పటికే తగ్గిపోయినది స్వామి. నాథా, కులకాంతనిట్లు దుఃఖ పెట్టడం మీకు భావ్యము కాదు స్వామి. మీ దర్శనమే దేవతా దర్శనం అనుకుంటే, మీ సాన్నిధ్యమే స్వర్గం అనుకుంటే, మీ ప్రేమే నాకు సర్వస్వం అనుకుంటే, మీ ఎదురుమే నాకు శిరం అనుకుంటే స్వామి. చంపుటగానే బ్రతికించుటగానే మీ చేతులు నన్ను బ్రతికించుటగానే చంపుటగానే మీ చేతిలోనే ఉంటుంది. ఈ క్షణమును నాకుండే ఎంత తీవ్రంగా కొట్టుకొనిచినదో చూడండి స్వామి. మీరు దేవుడు నా హృదయంతో చేర్చి అది వెంటనే నాకుండే ఎప్పుడో ఏలవగచ్చదో రాధ, మోహాంధకారము నన్ను ఒక నల్ల పూసను చేసి వచ్చినది. పొంగుచున్న వ్యామోహ సముద్రమునందు నేను ఒక బిందువునై ఉన్నాను. వ్యసన ప్రవాహము ఎందాకో నెట్టుకుని పోవచ్చున్నది. ఆ ప్రవాహములో ఎందాక కొట్టుకుని పోవచ్చున్నాను, నాకే తెలియకున్నది. కావున ఈ పరమార్థము మనసు నిడుకొని రాదా, నా మీద ఆశ వదిలివేము.
శీఘ్రముగా వస్తానని చింతామణికి మాట ఇచ్చి వచ్చాను. మరలా వచ్చేదను, నీవు లోనికి వెళ్ళు. రాధా, నేను వస్తాను. మరలా వచ్చేదను కదా. వస్తాను రా. నిజముగా ఈ దాసురాలను మర్చిపోరు కదా. నేను మాట ఇచ్చి వచ్చాను, నేను వెళ్ళాలి. మరలా వచ్చేదను. పెట్టుకొని కష్టములెల్ల సహించి పిలిచి సంపన్నులు చేసి తల్లిద అభాగ్యులెలోను ఇక నీరుణము నేలైన బక్కల పేనియు తీర్చుకొనగా నేతునే ఈ మహానుభావుడికి ఇంతలోనే ఇట్లయిపోవద్దని నేను అనుకోలేదు కదా. ఇంకా ఎక్కడి ఓర్పు రాదా, ఇంకా ఎక్కడి తన అభివృద్ధి కోసము సదా పొలగల్చెడువాడు తండ్రి ఏ పున తన మేలు గల్గొని ప్రమోదములు జడువాడు తండ్రి జయనదన కీడు దోచి హృదయమున కృంగెడవాడు తండ్రి జనగుడు లేని జన్మ ఒక జన్మ అన్యునికన్నరు జనకుడు లేని జన్మ ఒక జన్మలే జనకుడు లేని జన్మ ఒక జన్మలే. ఏమా శబ్దము? తెరుపు లేకుండా వర్షం పడుచున్నది కదా. ఎక్కడో పిడుగు పడినట్టు. పిడుగా? అమ్మయ్యో, పిడుగా నా చింతామణికి చాలా భయం రాదా. ఇప్పుడు నేను ఎచ్చుకున్న ఉపయోగం లేదు. నేను తెల్లవారుగానే వచ్చేది. నా చింతామణికి ఇప్పుడు నా తోడు ఎంతో అవసరమో రాదా. మీకు ఇది ధర్మము కాదు నాథ. ఈ స్థితిలో నన్ను ఒంటరిగా విడిచిపోయిన నా నాథ నా మాట విడిచిపోయి శవం ఏమిటో జాగారం ఏమిటో నాకేమీ తెలియదు రాదా. ఇప్పుడు నా చింతామణికి నా తోడు ఎంతో అవసరము. తనకి పిడుగన్నా ఎంతో భయము రాదా. ఈ స్థితిలో కూడా నా కూడా వినిపించట్లేరా స్వామి? నేను ఒంటరిగా చేయలేను నాథ. ఆ శవం ఏమిటో జాగారం ఏమిటో నాకు తెలియదు. నా మాట వినండి. ఒక్కసారి నా మాట వినండి. రాధా, తప్పుకుంటావా లేదా? నన్ను చంపినాక ఆహా. నా మాట వినండి. నాకు నా చింతామణికి అడ్డుగా నిలిచిన వారిని ఎవరిని ఉపేక్షింపను. రాధా, పతిగా ఆజ్ఞాపిస్తున్నాను, వైదొలుగో. భార్య ఒక భార్య, పతి మాట లెక్క చేయని భార్య ఒక భార్యయా? నన్ను విడిచి వెళ్ళొద్దు స్వామి. రాధా, నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళొద్దు. తప్పుకో. తప్పుకోవా?
పుష్పలతలకు ఈ విచ్చక కత్తలను ఎలా సృష్టించివి తండ్రి. అమ్మా వర్గమాత అరుంధతి అనసూయలు పుట్టిన ఈ పవిత్ర గర్భవతు ఏ ఒప్పెత్త ఎత్తనవల అర్చన నుంచి వచ్చి పడలే అమ్మా. ఓ దేశ బాంధవులారా, మీరేమి చేయించున్నారు? ఓ ప్రజానాయకులారా, మీరెందుకు నిద్రపోవచ్చున్నారు? ఎందరు ఇల్లాలు భర్తల ముఖమునకు ముఖమాసి గోడు గోడును విలిపించుచున్నారు, మీకు వినిపించటం లేదు. ఈ మహమ్మారిని బట్టి మారణం చేయలేదు. ఈ తప్పకుండా మమ్మల్ని కసిమసగలేదు. ఈ ప్రత్యక్ష విశ్వాసాల బట్టి పోరాడలేదు. ఇవన్నీ జరుగుతాకయ్యా. ఎందుకంటే పవిత్రమైన దేవాలయాలందు, కళ్యాణ మండపాలందు వారు పాడే బూతుపాటలకు, పుగ్గపోటకు పల్లె కలిచుచు నవ్వుచు పరవశులై 10, 100, 1000, లక్షలు చివరికి వారి జీవితాలనే పడంగా పెట్టి వారు ఉన్నంత వరకు ఈ మహమ్మారులు మారణమైదరన్నమాట కల్లా. ఇవన్నీ జరుగుతా పరమేశ్వర, ఒక్కసారి నీవే మా వైపు చూడవు స్వామి. వారిని కూడా మామలనే వివాహితులను చేసి మా దుఃఖములను వారి అత్యాశలను పాపము తండ్రి. నా తల పలిగిపోవచ్చున్నది. నాపై పూలమాల కురిచినది. అమ్మా, అమ్మయ్య, నా నాదుడు వచ్చినాడు కదా. మా అమ్మగారు నిద్రించుచున్నారు. నాదుడేమైపోయి పాపాత్మురాలను పడవ లేకుండా చేసింది కదూ. నా నాదుడు చింతామణి కొరకై అమ్మయ్యో ఏమైపోవునో కదా. నాదా అమ్మగారు
పుష్పకారాన్ని ఊరేగుతున్నారు.